నమస్తే, వెల్కమ్ టు మా ఊరు. మా ఊరు అనగానే అందరికీ ఆ ఊర్లో చిన్న ఉన్నప్పుడు ఏం చేసేటోళ్ళం, ఎట్లుండేటోళ్ళం, ఎట్లా ఆడుకునేటోళ్ళం, ఇవన్నీ బాగా గుర్తుకొస్తుంటాయి కదా. మరి మనకిష్టమైన సెలబ్రిటీసు వాళ్ళ ఊర్లో ఏం చేసేటోళ్ళో చెప్తుంటే మనకు చూడ్డానికి చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకోసమే ఈరోజు అందమైన నటి, అసలు పేరు చెప్పగానే అసలు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది. సో అలాంటి అందమైన నటి దగ్గరికి వచ్చి తన ఊరు, తన బాల్యం ఇవన్నీ ఒకసారి మాట్లాడితే గుర్తు తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది. అందుకోసమే ఈరోజు మనము జమున గారి ఇంట్లో ఉన్నాం, మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ ఏజ్ వాళ్ళు అసలు ఇలా ఎప్పటికీ ఇలాగే ఒకే పర్సనాలిటీ, ఒకే ఫిట్నెస్, ఒకే యాక్టివ్, ఇదంతా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అంటే నాన్నగారు అమ్మగారు ఇద్దరు సన్నగానే ఉండేవారు వృద్ధాప్యం వచ్చినా కూడా. కానీ మరి సినిమాల్లోకి వచ్చాక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెయింటైన్ చేయడం అంటే అతిగా తినను, రెండోది నాన్ వెజ్ జీవితంలో ముట్టుకొని ఎరగను, ఆల్కహాల్ ముఖమే చూడలేదు. కాబట్టి హెల్త్ వైజ్గా బాగానే మెయింటైన్ చేస్తా. అది కాకుండా ఈ వయసులో అవసరమైంది కాస్త ఒక 15-20 నిమిషాలు యోగా అది చేస్తాను కాబట్టి బాగానే ఉన్నా, యాక్టివ్గా ఉన్నా. చాలా చాలా ఇన్స్పైర్ అవ్వాలి మేమందరం అయితే. చాలా మంది ఎక్కారు కానీ అయితే ఇప్పటికీ ఒకవేళ సినిమా ఆఫర్ వస్తే తప్పకుండా చేసేస్తారనమాట. చెయ్యనమ్మా. చేరా? ప్రొడ్యూసరు డైరెక్టర్ గారు అడిగారు, ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో వేషాలు అంటే ఒకట అమ్మగాను, అత్తగాను, కోడలుగాను ఏదో చెయ్యాలి, ఓల్డేజ్ గెటప్స్. నా ఉద్దేశం ఏంటంటే నేను అందాల తారగా ప్రేక్షక హృదయాల్లో అందం అంటే జమున, యాక్టింగ్ అంటే జమున, సక్సెస్ అంటే జమున, ఇట్లా పేరు తెచ్చుకొని ఇప్పుడు మనం ఏదో నిజంగా ఆలోచిస్తే ఇప్పుడు అత్త వేషాలు అమ్మ వేషాలకి 10 లక్షలు 15 లక్షలు కూడా అడుగుతున్నారు. అట్లాంటిది ఆ డబ్బు కోసం మనకి ఎందుకు, ఆ గ్లామరు అలా ఉండిపోవాలి. సో గ్లామరస్గానే ఉండాలన్నది మీకు ఇష్టం? ఇష్టం. వండర్ఫుల్. అందుకోసం అని చెప్పి అస్సలు మానేసాను. బట్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, మీరు ఇంకా గ్లామర్గానే ఉన్నారు. మరి అమ్మ, మా షో పేరే మా ఊరు. మీకు మా ఊరు అనగానే మీకు ఏ ఊరు గుర్తుకొస్తుంది? అంటే మరి పుట్టింది కర్ణాటక, హంపి. హంపి అంటే కృష్ణదేవరాయ మహా సామ్రాజ్యంలో పుట్టాను. కానీ నువ్వు అన్నట్టు పెరిగిందంతా దుగ్గిరాల. కాబట్టి ఎవరు ఇంటర్వ్యూలకు వచ్చినా, ఎవరితో ఏం చెప్పినా మా ఊరు అని చెప్పేది దుగ్గిరాలే. సో మీకు మా ఊరు అంటే దుగ్గిరాలే మొత్తం? ఫ్రమ్ ది బిగినింగ్ ఇంటర్వ్యూలో కానీ అన్నిట్లో కూడా మా ఊరు ఏది అంటే పుట్టింది హంపి కర్ణాటక, పెరిగిందంతా దుగ్గిరాల. కాబట్టి దాన్ని నేను ఎప్పుడు మా ఊరుగానే భావిస్తాను. అయితే దుగ్గిరాలలోనే మీకు చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట చిన్నప్పుడువి. చిన్నతనం అంతా దుగ్గిరాలలో గడిచిపోయింది. మరి చిన్నతనంలో మనం ఎన్నో చిన్న చిన్న కొంట లెక్కలు, లేదా కొన్ని అల్లర్లు, లేదా ఒక్కొక్కసారి దొంగతనాలు, చిలిపి దొంగతనాలు ఇలాంటివి చేస్తూ ఉంటాం. అలాంటివి మీరు చేసేవాళ్ళ? దొంగతనాలు చేయలేదు, అబద్ధం చెప్పలేదు. ఇవి మాత్రం మా అమ్మగారు చాలా స్ట్రిక్ట్. ఒకసారి చిన్న అనుభవం, ఒక కరణం గారి ఇంటికి వెళ్ళా, నా చిన్ననాటి ఫ్రెండ్. వెళితే ఆ అమ్మాయి ఏమో ఒక జుంకా పెట్టుకుంది అద్దంలో చూసుకుంటూ, రెండో జుంకా ఏమో అద్దం వెనక పెట్టుకుంది. నేను అడుగుదాం అనుకున్నా, ఒక జుంకా పెట్టుకున్నావు ఇంకోటి ఏది అని. ఈ లోపల మా అమ్మగారు కబురు పంపితే, మా తమ్ముడిని పంపితే పరిగెత్తుకొని ఇంటికి వచ్చా. ఇట్లా దొడ్లో నుంచి వీధి వాకిట్లోకి వచ్చేటప్పటికి వాళ్ళమ్మ అమ్మాయి పరిగెత్తుకొచ్చి, మీ అమ్మాయి దొంగది, మా అమ్మాయి జుంకా కొట్టేసింది అని గోల. ఇక మా అమ్మగారికి ఎంత కోపం వచ్చిందంటే
అసలు చాలా స్ట్రిక్ట్ మా అమ్మగారు. మరి ఎంతకు అప్పుడు మీరు చెప్పేశారా వెనకాల ఉంది నేనేం తీయలేదు అని? ఆహా, నన్ను దొంగ అంటున్నారు. మా అమ్మగారు ఏం చేశారు, నన్ను ఏమీ మాట్లాడనివ్వకుండా అక్కడ తాటి ఇవి ఉంటాయి మట్టలు, అది పెట్టి గౌన్ వేసుకునేదాన్ని. ఆ గౌన్ మీద పెట్టి పటా పటా కొట్టి, నువ్వు ఎందుకు వెళ్ళావు, వెళ్ళొద్దు పొరిగింటికి అంటే ఎందుకు వెళ్ళావు, దొంగతనం చేసావా? లేదమ్మా అక్కడే ఉంది, ఆవిడ చూసుకోలేదు, అద్దం వెనకుంది, వాళ్ళు పెట్టుకున్నారు, తెచ్చుకుంది, చూసింది తెచ్చుకుంది. ఈ లోపల వాళ్ళ అమ్మ వచ్చింది, పోట్లాట, పల్లెటూరి పోట్లాట. అట్లాగా పోక పొరిగిళ్ళకపోతే రాక మాట వస్తుంది అని మా అమ్మగారు కొట్టేవారు ఎక్కడికి వెళ్ళి. సో అప్పటి నుంచి ఇంకా వెళ్ళలేదా ఎప్పుడు వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే వేరే వాళ్ళ ఇంటికి కానీ? ఎప్పుడు ఎవరి ఇంటికి వెళ్ళలేదు. ఆ తర్వాత మా అమ్మ ఏం చేసింది, నాకు సంగీతం అంటే చాలా ఇష్టం, బాగా పాడేదాన్ని. అందుకోసమని మంచి హార్మోనియం తెనాలు తీసుకెళ్ళి డబుల్ రీడ్ హార్మోనియం, బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్. సో అది కొనిచ్చి నువ్వు ఎక్కడికే వెళ్ళకూడదు, హార్మోనియం నేర్చుకో అని చెప్పి ఒక మాస్టర్ దగ్గరికి పంపించి కృతుల్లాగా వాయించేదాన్ని. మరి ఇప్పటికీ ఉందా మీకు హార్మోని నేర్చు? మొన్న ఈ మధ్య ఒక స్కూల్కి డొనేట్ చేశాను. ఎందుకంటే వాళ్ళు సాయి సత్యసాయి భజనలు చేస్తారు, వాళ్ళకి మెమరబుల్గా ఉంటుంది, ఆడుకోండి పిల్లలు. సో ఇప్పుడు మీరు దాన్ని యూజ్ చేయట్లేదు అసలు. కానీ నిజానికి మాకు తెలుసమ్మా ఇది, మీరు మంచి సింగర్ అని. అప్పట్లో ఊర్లో ఎప్పుడైనా స్కూల్లో కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ టక్కున ప్రార్థన పాడాలి అని అనగానే జమున గారు కథం నేనున్నా అని మీరు వెళ్ళిపోయేటోళ్ళట. చిన్నప్పుడు ఏంటంటే బాగా పాడేదాన్ని. ఎక్కువగా ఈ పొలిటీషియన్స్ మా ఊరు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర స్టేజ్ ఎక్కి అంటే దగ్గర అలా గాన కచేరీలు అన్నీ నేనే పాటలు పాడడం నెంబర్ 1. అది అన్ని ప్రార్థనలు పాడేదాన్ని. అవన్నిట్లో ఏదైనా ఒక్కటైనా గుర్తుందా చిన్నగా మీకు? ఏం గుర్తులేదు అసలు. ఇప్పుడు పాడరా ఇంట్లో? ఇప్పుడు ఏం పాడతాను, గొంతు పోయింది కదా. అయితే అమ్మ మీరు అప్పుడు ఒకవేళ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తిని మంచి సింగర్ అవుతుంది అని అనుకొని ఉంటారు, కానీ మీరేమో మంచి యాక్టర్ అయ్యారు. మీరేమనుకున్నారు, ఇంతకేం అవుదాం అనుకున్నారు? నేనేమే అవుదాం అనుకోలే. మా అమ్మగారికి మాత్రం నన్ను మంచి సంగీత విద్వాంసురాలినిగా మార్చాలి అని. ఎందుకంటే అమ్మ షీదే హరికథ ఆర్టిస్ట్, చాలా చక్కగా పాడేవారు, హరికథలు చెప్పేవారు. అందువల్ల ఏంటంటే నన్ను మంచి సంగీత విద్వాంసురాలుగా చేయాలని ఆవిడ కోరిక. అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చానమాట. అనుకోకుండా అంటే ఇది అనుకోకుండా కాదనుకుంటా అమ్మా, ఎందుకంటే మీరు ఒక మా భూమి అనే నాటిక చేస్తుంటే అప్పుడు జరిగిన విశేషాలన్నీ. ఎందుకంటే చిన్నప్పుడు బాగా పాడేదాన్ని కాబట్టి అనుకోకుండా అన్న దాంట్లో అర్థం ఏమిటంటే, అంటే సినిమాల కోసం ప్రయత్నం చేసి స్టూడియోల చుట్టూ తిరిగి నాకు వేషం ఇవ్వండి, నాకు ఈ వేషం కావాలి, నన్ను బుక్ చేయండి అనేదాన్ని. అది ప్రయత్నం. అనుకోకుండా అంటే నేను ఈ ప్రయత్నాలు ఏమీ చేయలేదు కాబట్టి అనుకోకుండా. అది ఎట్లా జరిగిందంటే, మామూలుగా దుగ్గిరాల్లో బాగా పాడతాను కాబట్టి డ్రామాల్లో యాక్ట్ చేసేదాన్ని. మా భూమి డ్రామాలో మంచి పాట ఉంది, సో పాట పాడుతూ యాక్ట్ చేసేదాన్ని స్టేజ్ మీద. గ్లిజరిన్ అలాంటివి లేకుండా? అప్పుడు గ్లిజరిన్ ఎక్కడుంది, స్టేజ్ మీద. అది నిజాం పరిపాలన మీద మంచి పాట. అది ఆ పాట పాడేటప్పుడు లీలమైపోయి పాడేదాన్నేమో, అనుకోకుండా కళ్ళంట ధారాపాతంగా నీళ్ళు వచ్చేది. ఆ మాధవమి నాటకం చూసి డాక్టర్ రాజారావు గారు అని చెప్పి గరికిపాటి వారు, రాజమండ్రి, ఆయన కొత్త పిక్చరు పుట్టిల్లు 1952, అది హీరోయిన్ కోసం వెతుకుతూ వారు చూశారట. చూసి ఈ అమ్మాయి పనికి వస్తుంది అని చెప్పి
స్ట్రైట్గా హీరోయిన్. అంటే మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి అడిగారా? మీరేం చెప్పారు మనిషిని అప్పుడు? పంపారు. మ్మ్. మనిషిని ఇంటికి పంపించి రాజమండ్రిలో ఉంటారు. హీజ్ ఏ గ్రేట్ ఫిలాంథ్రఫిస్ట్, చాలా గొప్ప డాక్టరు, ప్రజానాట్య మండలి అధ్యక్షుడు. ఎందుకంటే మా భూమి ఈజ్ ఏ ప్రజానాట్య మండలి అవును. వాళ్ళు వేసింది. మ్మ్. సో ఆయన కబుర్ చేసి నన్ను మా నాన్నగారిని రాజమండ్రి పిలిపించి ఫస్ట్ పిక్చరే హీరో. అప్పుడు నాకు 16 ఏళ్ళు ఉంటాయి. సో 16 ఏళ్లలో ఫస్ట్ హీరోయిన్గా చేసిండ్రు. మరి అప్పుడు అంత చిన్న ఏజ్లో ఆ టైంలో యాక్చువల్గా ఆడపిల్లలు డయాస్ ఎక్కడం అంటేనే పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. కొంతమంది ఏంది ఇదంతా ఏం చేస్తుంది అని అనుకొని ఉంటారు, కొంతమంది ఏమో అబ్బా ఎంత చక్కగా చేస్తుంది అని అనుకొని ఉంటారు. సో దేన్నైనా మీరు ఎలా రిసీవ్ చేసుకునేటోళ్ళు? అప్పుడు ఫస్ట్ పిక్చరు నా ఫోటో ఒకటి ఆంధ్రప్రభలోనో పత్రికల్లోనో కవర్ పేజీ వేశారు. బాగానే ఉన్నప్పుడు సన్నగా, ఇంకా సన్నగా పొల్లలా ఉండేదాన్ని. సో పేపర్లో ఏం రాశారంటే డాక్టర్ గట్టిపాటి రాజారావు ఊరంతా వెతికి ఓ పల్లెటూరు అమ్మాయి పుల్ల లాంటి హీరోయిన్, చీపురు పుల్ల హీరోయిన్ అని పేరు పెట్టి వేశారు నా ఫోటో. కానీ మొత్తం అవుట్ అండ్ అవుట్ హీరోయిన్ పిక్చర్. సో మీకు ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు తెరపైన చూసుకున్నప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? అప్పుడు ఫీలింగ్ అంతగా గుర్తులేదు, కానీ నేను ఫస్ట్ పిక్చర్ పుట్టిల్లలో చదివిస్తాడు మా అన్నయ్య, చదివిస్తాడు చక్క చదివి టక్క పాస్ అయ్యి డాక్టర్ అవుతా, సినిమా యాక్టర్ అవుతా అని ఒక పాట. అది ఎడిటింగ్కి ముందు థియేటర్లో వేశారు. అప్పుడు ఫస్ట్ టైం తెర మీద నేను, అంటే నాకు ఆ పిక్చర్లో వాళ్ళు బుక్ చేసినప్పుడు వాయిస్ టెస్టు, తర్వాత స్క్రీన్ టెస్టు అలాంటివి ఏం చేయలే, ఒట్టి ఫోటోలే తీశారు, అది మేకప్ లేకుండా. కాబట్టి ఫస్ట్ టైము ఈ పాటలో చూసేటప్పుడు అది రాబోతుంది అనేటప్పుడు మాత్రం గుండె దాడాలి కదా, ఎట్లా ఉంటానో ఏమిటో అని. సో మీరు మీ ఫస్ట్ మూవీకే మేకప్ వేసుకున్నారు, దానికి ముందు మేకప్ వేసుకోలేదు ఎప్పుడు? లేదు. సో అప్పుడు ఇంకా అందంగా కనిపించుంటారు కదా మేకప్తో స్క్రీన్ పైన. అప్పుడు అందం అంటే ఇప్పుడున్న అందం అప్పుడు ఉండేది కాదు. లేదమ్మా చూడండి ఎంత అందంగా ఉన్నారో మీరు. అప్పుడు ఇంకా శారీరకంగా కొంచెం లావు ఉండాలి, లావు లేను కాబట్టి సన్నగా పొడుగ్గా ఉండేది ముఖం. అందుకని చెప్పి ఈ ముక్కు మాత్రం పొడుగ్గా బాగా కనిపించేది. సో అందుకని నర్గీస్ పోలికలు ఎక్కువగా ఉండేవి అప్పుడు. అవును. సో జనాలు కూడా చాలా మంది మిమ్మల్ని నర్గీస్ అని పిలిచేవాళ్ళు, నర్గీస్ అనేవాళ్ళు, ఆంధ్ర నర్గీస్ అని పిలిచేవాళ్ళు. సో అట్లా పిలిచినప్పుడు ఏమనిపించేది మీకు? కాంప్లిమెంటా లేకపోతే ఎట్లా తీసుకునేటోళ్ళు? అంత నాలెడ్జ్ అంత బుర్ర డెవలప్. ఇప్పుడు అంటే ఆమెతో పోలించారు అంటే గర్వించాలి. ఆవిడ ఎక్కడ మహానటి నటిసమ్మ, అంత గొప్ప మహానటితో పోల్చారు అని ఆ వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఇదంతా కొంచెంసేపు పక్కకు పెడితే మనం మళ్ళీ చిన్నతనానికి వెళ్ళిపోయినాం అనుకో. చిన్న ఉన్నప్పుడు మన ఆటలు, రకరకాల ఆటలు, ఇప్పుడంటే ఏదో వీడియో గేమ్లు లేకపోతే క్రికెట్లు అని అవి ఇవి ఆడుతున్నారు కదమ్మా. అప్పుడు మీరు ఏ ఆటలు ఆడేటోళ్ళు? ఆ రోజుల్లో ఎక్కువగా నాకు సంగీతం, డ్రామాలు, పాటలు ఇష్టం కాబట్టి ఆ సైడ్ ఎక్కువగా వెళ్తూ ఉండేదాన్ని. ఆటలు చాలా తక్కువ. స్కూల్లో కూడా కాంపిటీషన్స్లో మా ఊళ్ళో దుగ్గిరాల్లో కుసుమ కుమారి అని నా ఫ్రెండ్, ఆ అమ్మాయి ఏమో గేమ్స్లో ఫస్ట్, నేనేమో డాన్సులు పాటల్లో ఫస్ట్. కాబట్టి ఎక్కువగా ఆటలు ఎక్కువ ఏమాడతాను. సంక్రాంతి వస్తే మంచి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టుకోవడం. సో మీరు ముగ్గులు వేసేటోళ్ళు అయితే? నాకు ఎక్కువ రాదు. మీకు రాదు? గొబ్బెమ్మలు అయితే పెట్టేటోళ్ళ? అయితే అమ్మ నాకు డౌట్, గొబ్బెమ్మలు అనగానే మాకు ఇప్పుడు పేడ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు నిజంగా. మరి మీరు ఎక్కడి నుంచి సంపాదించేటోళ్ళు? పల్లెటూరులో ఏంటంటే
మాదొక సంక్రాంతి వస్తుంది అనేటప్పటికి ఆ నెల రోజులు అందరూ రోడ్లంతా కళ్ళాపి చల్లి దాని మీద మంచి మంచి ముగ్గులు వేసేవాళ్ళు. ఇప్పుడు అప్పుడేం చేసేవాళ్ళు, ఆవు పేడ తీసుకొచ్చి గొబ్బెమ్మలు పెట్టడం, దాని మీద గుమ్మడి పూలు పెట్టడం, పసుపు కుంకుమ పెట్టడం, అవన్నీ చేసేవాళ్ళం. కానీ గొబ్బి తట్టడం, ఆ పాటలు అవి నాకు రావు. అప్పుడు ఏం చేసేవాళ్ళం, తెల్లవారుజామున ఒక 600 మంది పిల్లలు బుట్టలు పెట్టుకొని ఈ పాకల్లో ఉంటాయి కదా, ఎవరింట్లో ఉందో చూసుకొని ఆ బుట్టలతో అర్ధరాత్రి 3 గంటలకి అందరూ రావోయబ్బా రావోయబ్బా అనుకొని వెళ్ళి ఆ ఆవు పేడ ఎప్పుడు వెళ్తుందా లేకపోతే వేసి దప్పల్లో వేసేవాళ్ళు. ఇంతకా చూస్తే అది ఆవు పేడో బర్రపేడో కూడా తెలియదు. అదొక ముచ్చట. ఇంటికి తీసుకొచ్చి అవి గొబ్బెమ్మలు చేసి, అది చక్కటి సంప్రదాయం. మళ్ళీ అవి ఎండబెట్టి ఆ భోగి మంటలో వేయడం, అదొక ఆచారం. అవును. సో ఇలా పండగలు, సంక్రాంతి ఒకటి గుర్తుకొస్తుందా మీకు? పండగ అంటే ఇంకేదైనా పండగలు చాలా బాగా చేసుకునేటోళ్ళు? చాలా ఉండేవి కదా. మామూలుగా అక్కడ పల్లెటూళ్ళల్లో ఏంటంటే సంక్రాంతి ఒకటి అట్ల తద్ది కూడా తెల్లవారుజాము 4 గంటలకి లేచి ఒక 25-30 మంది పిల్లలు, అంత క్రితం రోజే ఈ కాలువలకి లాకులు అనేవి ఉంటాయి. ఆ లాకుల దగ్గర పెద్ద పెద్ద మర్రి చెట్లు, పెద్ద మామూలు ఉంటాయి. అప్పుడే అంత క్రితం రోజే అక్కడ ఉయ్యాళ్ళు వేయిస్తారు, గ్రామ పెద్దలు వేయిస్తారు. ఇంటి వాళ్ళు కూడా, పిల్లలు ఎక్కువ ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఒక 6 డజన్లు ఉయ్యాళ్ళు వేయించేస్తారు. సో తెల్లవారుజాము 4 గంటలకి అట్లు పట్టుకొని పిల్లలందరూ ఆ చెట్ల కిందకి వెళ్ళి అంతా తిని, ఇక ఆటలు అంటే ఇదే ఉయ్యాలు ఊగడం, పాటలు పాడుకునేటోళ్ళ? అంటే ఇప్పుడు మామూలుగా మా ఏజ్లో, అంటే నేను చిన్న ఉన్నప్పుడు నాకు పాడింది గుర్తుందంటే ఏదో ఆ మీనా కటమినా అని ఇలాంటివి పాడుకునేటోళ్ళం. మీరు? మాకేం పాడేవాళ్ళం, నాకు విరి విరి గుమ్మడి పండు ఇలాంటివన్నీ గుర్తుకున్నాయి అన్నమాట అయితే ఇవన్నీ. సో అట్లా వండర్ఫుల్గా గడిపేసిండ్రు. మరి స్కూల్కి వచ్చేసరికి కొంతమంది పిల్లలు బయట బాగా అల్లరి చేస్తారు, స్కూల్కి వెళ్ళేసరికి క్వైట్గా కూర్చుంటారు. మరి మీరు ఎట్లుండేటోళ్ళు స్కూల్లో? నేను పెద్దగా అల్లరి చేసేదాన్ని కాదు. చిన్నప్పటి నుంచి సాఫ్ట్ నేచరు, ఎక్కువగా ఎవరితో పోట్లాట్లు కానీ అలాంటివి ఏమి ఉండేవి కాదు. సో స్కూల్లో మాత్రం మిగతా అన్ని ఎప్పుడు ఏమి అల్లరి చేసేదాన్ని కాదు. కానీ ఎప్పుడైనా పాట లేదా డాన్స్ అనగానే మాత్రం అప్పుడు మాత్రమే యాక్టివ్. యాక్టివ్. మరి ఎలా చదివేటోళ్ళు? చదువు ఉండేది అప్పుడు, ఏం వానకాలం చదువు అంటారు. 10th వరకు చదివాము. ఆ తర్వాత ప్రైవేట్గా ఈ అమ్మాయి కోసమా నేను మెట్రికులేషన్కి పరీక్ష కట్టబోతున్నాను. ఆ టైంలో నేను సినిమాలకు వచ్చా. ఆ అమ్మాయి మెట్రిక్ పాస్ అయింది. అంటే బేసిక్గా పాతకాలంలో చిన్న ఏజ్లలోనే పెళ్ళిళ్ళు చేసేటోళ్ళు. మరి మీకు అలాంటి సందర్భాలు ఎదురవ్వలేదా మీ ఫ్యామిలీ ద్వారా? నాకు మా అమ్మగారు వెతికారు, 16 ఏళ్ళు వచ్చాయి, పెళ్ళి చేసేయాలి అది ఇది అని. ఎవరో మరి నాకు బాగా గుర్తులేదు, ఒక పెళ్లి కొడుకుని తీసుకొచ్చారు నేను నుంచి. వాళ్ళని నా ఫ్రెండ్స్ మేము అంతా ఒక ఆట పట్టించి ఆ ఊరిలో మా ఇంట్లో నుంచి పరుగు పెట్టేటట్లు చేసేసాం. అమ్మో, అయితే మీరు చాలా నాటీ అనమాట. వండర్ఫుల్. సో అప్పుడు పెళ్ళి అంటే ఇంత తొందరగా పెళ్ళి ఎందుకు మనకని డిసైడ్ అయిపోయి ఫ్రెండ్స్తో ఆట పట్టించి పంపించేశారు. వండర్ఫుల్. అయితే తర్వాత అమ్మ తిట్టిందా? మా అమ్మాయి తిట్టేది కాదు కానీ తిట్టుకంటే ఏదైనా తప్పు చేస్తే, పొరపాటున తప్పు చేస్తే చావగొట్టేది అంతే. తిట్టుడు ఉండదు, డైరెక్ట్గా చావగొట్టడమే, అంతేనా? వండర్ఫుల్. నాకు అనిపిస్తుంది మా అమ్మ అట్లా కొట్టబట్టేదేమో నేను ఇంత డిసిప్లైన్గా లైఫ్ని ఇంత చక్కగా మలుచుకున్నాను. అమ్మ చెప్పిన మాట విన్నాను కాబట్టి చక్కటి సంసారం, ముద్దులోకి మంచి భర్త,
గొప్పింటి భర్త అన్నీ అమ్మాయి అమ్మాయి ఏం చెప్తే అది గీచు దాట. సో ఎప్పుడైతే మీ హస్బెండ్ మీ లైఫ్లోకి వచ్చిండ్రు అంటే ఇప్పుడు మామూలుగా హస్బెండ్ అనగానే ముఖ్యంగా సినిమా వాళ్ళలో చాలా చాలా రకాల కింద మీద చూస్తూ ఉంటాం మనం. కానీ హస్బెండ్తో మాత్రం లైఫ్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నారంటే ఫస్ట్ మిమ్మల్ని మీ పేరే ఎత్తుతారు చాలామంది. సో చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేశారు. నా పూర్వజన్మ సుకృతం మా అమ్మగారికి అంటే. ఎందుకంటే బాగా నెంబర్ 1 హీరోయిన్గా ఉన్న రోజుల్లో 26 ఏళ్ళు టాప్ నెంబర్ 1లో ఉన్నా. ఆ టైంలో మా అమ్మ ఒకటే చెప్పారు, చూడమ్మా చక్కటి ఏది ఇంకా మరీ ముసలమయ్యాక బాగుండదు, పెళ్లి చేసేస్తాం అని అప్పుడు సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. వండర్ఫుల్. అప్పుడు మా అన్నయ్య తిరుపతిలో రమణరావు గారు పిహెచ్డి చేయడానికి వస్తే ఆయన చూసి బాగా 2 ఏళ్ళు స్టడీ చేసి అప్పుడు దొడ్డమ్మ కక్కి కన్నడం మాట్లాడతాం కదా, సో కక్కి ఇట్లా రమణరావు గారు మాధవ బ్రాహ్మణ్స్ మనవాళ్ళు ఓకే చాలా మంచి వాళ్ళు, పెద్ద ఫ్యామిలీ అంటే అప్పుడు అప్రోచ్ అయ్యి వెళ్ళొచ్చు. సో అలా పెళ్లి చూపుల తర్వాత పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. కానీ నాకు తెలిసినంత వరకు మీ అమ్మగారిది లవ్ మ్యారేజ్ అని. కరెక్ట్. మా అమ్మగారిది నాన్నగారిది ఏమో లవ్ మ్యారేజ్. మా నాన్నగారు మధ్వ బ్రాహ్మణుడు, ఓ మా అమ్మగారు వైశ్య. మా అమ్మగారు కలకత్తా చెప్పే రోజున ప్రొద్దుటూరులో మా నాన్నగారిని మీట్ అయ్యారు. అప్పుడు వాళ్ళదేమో లవ్ మ్యారేజ్, నాదేమో అరేంజ్డ్ మ్యారేజ్. బాబా మీ ఒకవేళ మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే చాలా పాతది అయ్యేది, మీ అమ్మది కూడా లవ్ మ్యారేజ్ అంటే మాత్రం అది ఇంకా ఎంత పాతదో, ఎంత గట్టిగా గెలిపించుకున్నారో వాళ్ళు ప్రేమని కదా, సీరియస్లీ. అయితే అమ్మ మరి మీరు ఇందాక కన్నడ అన్నారు కదా, మామూలుగా ఇప్పుడు ఇంట్లో కన్నడ మాట్లాడేవాళ్ళు మీరు, తర్వాత తెలుగు ఎప్పుడైతే టాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత తెలుగు బాగా మాట్లాడాల్సి వచ్చేది, అప్పుడు డబ్బింగ్ మీరే చెప్పుకునేటోళ్ళ లేకపోతే వేరే వాళ్ళు? డబ్బింగ్ లేదు, ఏం లేదు. ఆ రోజుల్లో డబ్బింగ్ అంటే మాకు చాలా ఇన్సల్ట్. ఏ భాష అయినా సరే, అన్ని భాషలు కన్నడం, తమిళ్, హిందీ, మలయాళం, ఏ భాషలో యాక్ట్ చేసినా మా సొంత డైలాగులు కష్టపడి నేర్చుకుని మా గొంతే ఉండేది. ఇప్పట్లాగా ఎరువులు గొంతులు లేవు, పెట్టుకుంటే అవమానం. డబ్బింగ్ అనేది లేదు. అన్ని భాషలు చెన్నై వచ్చాక తమిళ్ రాయడం, చదవడం నేర్చుకున్నాం. తర్వాత సో మీకు నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ వచ్చనమాట. కన్నడం వచ్చి మాతృభాష. దుగ్గరాలు వచ్చేటప్పటికి తెలుగు ఎట్లా వచ్చింది అంటే, దుగ్గరాలు వచ్చేటప్పటికి నాకు 5-6 ఏళ్ళు ఉంటాయి. కన్నడం కర్ణాటకలో పుట్టి అక్కడ పెరిగాను కాబట్టి సో న్యాచురల్గా కన్నడం ఎక్కువ మాట్లాడేవాళ్ళు. తర్వాత స్కూల్లో చేరాక అప్పుడు తెలుగు ఎడ్యుకేషన్ అంతా తెలుగు రాయడం. అయితే అమ్మ మరి స్కూల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంట్లో కానీ బేసిక్గా చాలామంది పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మన అసలు పేరుతో పిలవకుండా ఏదైనా నిక్ నేమ్స్, ముద్దు పేర్లు పెట్టుకొని పిలిచేటోళ్ళు, అట్లా మీకు ఏదైనా ఉండేదా? నాకు నిక్నేం లేదు. మా అమ్మగారు చక్కగా జమున బాయి అని పెట్టారు. ఎందుకంటే అమ్మ పండగ పూర్వం పాండురంగడి దర్శనానికి వెళ్ళిన తర్వాత నేను కడుపులో పడ్డాను. అందుకని చెప్పి భర్త జనాబాయి బదులు జమునాబాయి అని పెట్టారు. సినిమాలోకి వచ్చాక బాయి కట్ చేసేసి జమున అని పెట్టారు. మరి మీకు అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారు? అంటే మా అమ్మగారికి 5 సంతానం. మొదట్లో 2 ఆడపిల్లలు పుట్టిపోయారు, ఒక తమ్ముడు పుట్టిపోయారు. నేను 4 అన్నమాట. నా తర్వాత మా తమ్ముడు డాక్టర్ గిరిధర్ అని, తను డాక్టర్. సో మీరు మీ తమ్ముడు ఇద్దరే మంచి కొట్లాడుకునేటోళ్ళ? అబ్బో, మా తమ్ముడు కొట్టిన దెబ్బ రాయి తీసుకొని వాడు 3 ఏళ్ళు కొత్త 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 అనేది మా అమ్మ వాడు దుష్టుడే, కొడతాడు, నిజంగా కొడతాడు, కొట్టు కొట్టు
అది వెళ్ళేటప్పుడు కొట్టాడు. ఇప్పుడు ఇక్కడికి చిన్న ఓ, అది అలా గుర్తుగా ఉండిపోయింది అనమాట. ఇక్కడ కొద్ది చిన్న ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారా మరి చిన్న ఉన్నప్పుడు చేసినవన్నీ? తమ్ముడు చనిపోయాడు. సారీ. సో అవన్నీ మాత్రం గుర్తుకొస్తూ ఉంటాయి, గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట అన్నీ. సో హ్యాపీగా అట్లా అన్ని రోజులు ఊర్లో ఉన్నారు కదా. తర్వాత సినిమాల కోసం మీరు హైదరాబాద్కి వచ్చేయాల్సి వస్తుంది. చెన్నై తర్వాత మళ్ళీ హైదరాబాద్. సో ఇట్లా షిఫ్టింగ్ మీద ఉండి ఊరికి దూరం అయిపోయినారు కదా. మరి ఊరిని మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చిందా? ఇప్పుడు షూటింగ్లో ఉన్నప్పుడు నాకు ఖాళీ ఉండేది కాదు, తీరిక ఉండేది. అంటే ఎంతసేపు అవుట్డోర్లకు వెళ్ళేవాళ్ళం. మహాబలిపురం అటు ఇటు తిరిగేవాళ్ళం. సరే హిందీ పిక్చర్లు వచ్చాక బాంబే అటన్నిటికీ వెళ్ళేదాన్ని. సో ఎప్పుడు ఒక దగ్గర ఉండలేదు కాబట్టి ఆ ఫీలింగ్ రాలేదు, అన్నీ చూస్తున్న మంచి ఫీలింగ్ ఉండే అన్నమాట. అయితే మీరు ఎప్పుడైతే సినిమాల్లోకి ఎంటర్ అయినరో స్టార్టింగ్లోనే కేవీ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు ఇలాంటి గొప్ప వాళ్ళతో మంచి మంచి సినిమాలు, మరి మీకు ఎలా అనిపించేది? అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉండేది స్టార్టింగ్లోనే గొప్ప గొప్ప సినిమాలు చేసినందుకు? అది చాలా గర్వంగా కూడా ఉండేది. ఐఎమ్ సో లక్కీ ఆర్టిస్ట్. ఇవాళ మేము 35-40 సంవత్సరాలు టాప్ ర్యాంకులో పరిపాలించాము. సినిమాల్లో నటించి నెంబర్ 1గా ఉన్నాము అంటే ఆ క్రెడిట్ మా నటన సామర్థ్యమే కాదు. గొప్ప గొప్ప దర్శకులు కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి, ఎల్వి ప్రసాద్, తాత్నే ప్రకాష్ రావు, విక్టరీ మధుసూదన్ రావు, ఎంతమంది గొప్ప డైరెక్టర్. మేమేముంది ఒక మట్టి ముద్దలం. మమ్మల్ని తీర్చిదిద్దిందంట ఆ దర్శకుల ప్రతిభ. మరి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మీతో, కేవీ రెడ్డి గారు కానీ ఎల్వి ప్రసాద్ గారు కానీ? ఆ రోజుల్లో చాలా మంచి అట్మాస్ఫియర్. నన్ను అడిగితే చాలా పవిత్రమైన అట్మాస్ఫియర్. మేము స్టూడియోలో అడుగు పెడుతుంటే ఎట్లా ఒక దేవాలయంలోకి అడుగు పెడుతున్న ఫీలింగ్ ఉండేది. అక్కడ పాత తరం నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఎంతో గౌరవం ఇవ్వడం పుచ్చుకోవడం. అంతేగాని మరి ప్రస్తుతం చూస్తున్నాం కదా, బయట కూర్చోవడం, గ్యాసిప్పులు ఇట్లాంటివి ఏమి ఉండేవి. చాలా నీట్గా ఉండేది క్రమశిక్షణ. సో ఇప్పుడు అదంతా లేదు, ఇప్పుడు అంతా మారిపోయింది. కానీ మీ అప్పుడు మాత్రం చాలా బాగుండేది. ఇప్పుడు సినిమాలు చూస్తారా అమ్మ మీరు? నేను అసలు చూడట్లేదు మీరు సినిమాలే? చూస్తే కూడా పాత సినిమాలు చూస్తారేమో అయితే. ఏదో వస్తుంటుంది. మరి సినిమాలు చూస్తారు కదా, పాత సినిమాలైనా మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరుండే? నాకు భానుమతి గారు అంటే నాకు గుర్తుకొచ్చేది 8-10 ఏళ్లలో ఆత్మాభిమానం అనేది తనకు తర్వాత మీకే అని చాలామంది అన్నారు. ఆ పేరుని మీరే సొంతం చేసుకున్నారు. సో దాని గురించి. భానుమతి గారు కూడా చాలా నిష్ణాతుడైన మహానట్య కాకుండా దర్శకురాలు, సంగీత దర్శకురాలు, మంచి నటి, చదువుకున్నావుడే, అన్నీ ఆల్రౌండర్ అంటే సినిమా పరిశ్రమలో ఒక భానుమతి గారే, ఇంకెవరు లేరు. ఆవిడకి చాలా ఇండివిజువాలిటీ ఎక్కువ. అట్లాగే మరి దైవ కృప వల్ల మా అమ్మ నాన్న క్రమశిక్షణతో సినిమాల్లో ఉండి కూడా ఆ క్రమశిక్షణ మెయింటైన్ చేశాను కాబట్టి నాకు ఆత్మాభిమానం దెబ్బ తినకుండా నా ఆత్మాభిమానాన్ని నిలుపుకోవడానికి కారణం భానుమతి గారు ఇన్స్పిరేషన్, మా అమ్మ నాన్నల క్రమశిక్షణ. మరి మీకు సావిత్రి గారు కూడా చాలా క్లోజ్ అని మీరు అక్క అని పిలిచేవారట, అవునమ్మా? అది ఎందుకంటే సావిత్రి చిన్నప్పుడు దుగ్గిరాల్లో మా శ్రీరామనవమి ఫంక్షన్లకి డాన్స్ చేసేది. ఓ ఓకే. ఇప్పుడు కూడా దుగ్గిరాలు ఎంత తను డాన్స్ చేసిన రథశాల అవన్నీ ఫోటోలు తీసుకొని వస్తుంటా. సో మిస్సమ్మ నుంచి ఎక్కువగా అక్క చెల్లెళ్ళ వేషాలు ఎక్కువ వేసాం, చాలా సినిమా. అప్పటి నుంచి తను కూడా చాలా సింపుల్ పాపం, చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలుస్తుంది. సో చాలా బాగుండేటోళ్ళు అన్నమాట, ఇద్దరి మధ్యలో రిలేషన్ చాలా బాగుండేది. సో హ్యాపీగా చిన్న ఉన్నప్పుడు దుగ్గిరాల్లోనే అవన్నీ గుర్తులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా
ఎంత జ్ఞాపకం అంటే నేను పుట్టిల్లు పుల్ల హీరోయిన్ ఫోటో వచ్చింది చెప్పాను కదా, ఆ ఫోటో చూసి తను గుర్తు పెట్టుకొని నాకు ఏంటి అక్కడ ఫిలిం స్టార్ అయిపోయా నేను కూడా. తను దేవదాసులో పెద్ద నెంబర్ 1 హీరోయిన్గా అయ్యింది. గుర్తు పెట్టుకొని జమున అంటే మన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టింది, దిగురాలు ఏమైనా అని చెప్పి కారు పంపించి వాళ్ళ ఇంటికి పిలిపించుకొని అవన్నీ గుర్తు చేసుకొని ఆ తర్వాత ఇక మేము బాగా క్లోజ్. వెరీ సింపుల్. వండర్ఫుల్. అయితే మరి మీరు దుగ్గిరాల్లో ఉన్నప్పుడు, దుగ్గిరాల్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నారు కదమ్మా, మరి అప్పుడు టీచర్లు అంటే ఇప్పుడు టీచర్లు అంటే పాపం చావగొట్టేస్తున్నారు పిల్లల్ని, కానీ అప్పుడు చాలా స్మూత్గా ఉండేటోళ్ళట, అవునమ్మా? అదొక మధుర స్మృతి. మా గర్ల్స్ హై స్కూల్లో ఒక బోర్డమ్మ టీచర్ ఉండేది. ఆవిడేంటి ఈ కుసుమ అంటే ఇష్టం, ఎందుకంటే మా ఫ్రెండ్ కుసుమ మునసబ్ గారి అమ్మాయి, అందుకని మునసబ్ గారి అమ్మాయి అని దానికి ప్రత్యేక ట్రీట్మెంట్. ఎక్కడన్నా మేము కాంపిటీషన్స్ చెప్పాను కదా, అదేమో గేమ్స్, నన్నేమో ఆటపాటలు. ఈవిడికి అన్నిట్లో ప్రైజులు నాకు ఎక్కువ వచ్చేవి. అందుకని చెప్పి ఆ బోర్డమ్మ టీచర్కి నేనంటే కోపం, ఆ కుసుమ కంటే ఎక్కువ వస్తుంది ఇంకేని పటాపటా ఎప్పుడు నెత్తి మీద ఎత్తిన పడుతూ ఉండేది. ఆ మధ్య ఇప్పుడు ట్రైన్లో వెళ్తుంటే అంటే దాదాపు ఒక 10-15 ఇయర్స్ ముందు ట్రైన్లో ఎక్కడికి వెళ్తున్నాం ఫంక్షన్కి, ప్లాట్ఫామ్ మీద నుంచి కనిపించింది, అంతా ట్రైన్లో కూర్చున్నాం. అక్కడ ట్రాక్ అట్ట ఉంది, లేకపోతే దూకింది ఆ కంపార్ట్మెంట్లో. నేను గుర్తున్నానా రకాయమని గుర్తున్నాను. గుర్తుపెట్టారా మరి ఇంతకు మీరు అప్పుడు? సో అందరు గుర్తున్నారు మీకు. మరి మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీకు ఒక టీచర్గా మన జగ్గయ్య గారు కూడా ఉన్నారు అంటే చాలా క్లాసులు ఏం చేయలేదు, ఏదో ఒక్క క్లాసు, అది చాలా తక్కువ, 2 days ఏదో. అలా పరిచయం అయితే ఉన్నారు. పరిచయం ఇంకా ఏంటి అంటే జగ్గయ్య క్లాస్ టీచర్ కంటే ఆయన నా చేత డ్రామా వేయించాడు. ఓకే. వాళ్ళు గుమ్మడి జగ్గయ్య ఇంకొక మాస్టర్ ఎవరు, వాళ్ళందరూ కలిసి ఖిల్జీ రాజపతనం అని ఒక డ్రామా, అది మండూర్ అని తెనాలి దగ్గర వేశారు. ఓకే. అప్పుడు అందులో ఖిల్జీ రాజపతనం ఒక సన్నివేశంలో డాన్స్ చేయాలి. అందుకని చెప్పి జగ్గయ్య మా ఇంటికి వచ్చి మా అమ్మగారిని ఒప్పించి, నాకు అప్పుడు 10 ఏళ్ళు ఉంటాయి, నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి తెనాలిలో దిగి అక్కడి నుంచి గొర్రెబండిలో కాలబొడ్డుకి తీసుకెళ్ళి ఆ కాలబొడ్డు నుంచి తెప్ప మీద అవతలికి దాటించి, మండూరు చిన్న పల్లెటూరు, సో అక్కడి నుంచి పొలాలంట నడిపించి 1 మైలు అక్కడ బాగా ఏడిపించారు. నేను నడవనంటే నడవను. ఏమైంది, నీటి పాములు ఉంటాయి కదా వరి పొలాలు, అది అంతవరకు బుద్ధిమంతురాల్లా నడుస్తున్నా గట్టున్నా. ఇంకేముంది, ఆ పాము చూసి బాబోయ్ నేను ఇంకా నడవను, ఎత్తుకో మామయ్య, అందరినీ మామయ్య, జగ్గయ్య నన్ను ఎత్తుకో. సో అప్పుడు జగ్గయ్య గారికి మీకు ఏజ్ గ్యాప్ చాలా ఉండేదా? అయ్యో ఆయన పెద్దడమ్మా, నాకు 10 ఏళ్ళు. మీకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనకి మీకు చాలా గ్యాప్ ఉండేది అయితే. అంటే యాక్చువల్గా చాలా గ్యాప్ ఉందా తక్కువ గ్యాప్ అనేది నాకు తెలియదు కదమ్మా అప్పుడు. ఆయన అప్పటికే పెద్దవాడు. ఓకే. అయితే మరి తర్వాత మీరు ఆయనతో కలిసి నటించారు కదా, తర్వాత వచ్చి ఆయన ఏడిపించడం ఎట్లా ఉండేదాన్ని, 10 ఏళ్ళైనా కర్రలాగా ఎంత పొడుగు, ఎత్తుకోలేరు, ఎత్తుకునే వయస్సు కాదు, నడవనని ఇక్కడ చతికిలు పడి ఏడిపించాను. మొత్తానికి ఎత్తుకొని తీసుకెళ్లారా మరి? నడిపించారు. అయ్యో. ఇదిగో చూడు అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసాను దగ్గరే, అక్కడ బాగుంది, నేను రాను, మళ్ళీ వస్తుంది, రాదమ్మా ఏం లేవు, చూడు ముందు నేను వెళ్తానులే
అయితే అమ్మ మరి మీరు చిన్న ఉన్నప్పుడు చిన్న ఏజ్లో మీ ఊర్లో మరి దుగ్గరాల్లో థియేటర్ ఉండేదా కాదా నాకు తెలీదు, మరి తెనాలికి వెళ్ళాల్సి వస్తుండేనేమో, మరి మీరు ఎక్కడ సినిమాలు చూసిండ్రు? నాకు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉంది, కానీ సినిమాలకు రావాలి అనే దానికోసం ప్రయత్నాలు అలాంటివి ఏమీ లేవు. కానీ సినిమాలు తెగ చూసేదాన్ని. మా అమ్మగారు ఫస్ట్ ఆ రోజుల్లో నాగయ్య గారు యాక్ట్ చేసిన భక్త పోతన అది తెనాల్లో చూసాం. అది మా అమ్మగారితో ప్రతి నెల ప్రతి కొత్త పిక్చర్ ఏది వచ్చినా కూడా మా అమ్మగారు నన్ను నా తమ్ముడిని తెనాలి కానీ విజయవాడ కానీ ఎక్కడో చోట తీసుకెళ్ళి ఓ రోజు ఉండి మధ్యాహ్నం నుంచి రాత్రి 1 గంట వరకు అన్ని సినిమాలు చూపించి మళ్ళీ వచ్చేసేవాళ్ళం. సో నెలకు ఒకటేసారి వెళ్ళి ఒకటేసారి 2-3 సినిమాలు చూసేటోళ్ళ? 2 o'clock 6 o'clock midnight చూసి అక్కడ చుట్టాలు చాలా మంది ఉన్నారు విజయవాడ తెనాల్లో. వాళ్ళు ఇంట్లో నైట్ ఉండడం, పొద్దున్నే మళ్ళీ రైలు ఎక్కి స్కూల్ టైంకి వచ్చేసి. ఓ, మరి ఆ టైంలోనే అన్ని సినిమాలు చూసేటోళ్ళంటే మీకు ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరైనా ఉంటారు కదా? నా చిన్నతనంలో ఫస్ట్ చూసింది భక్త పోతన, తర్వాత ఈ స్వర్గసీమ. స్కూల్ కాంపిటీషన్లో ఈ పాట పాడారు. మంచిగా ఉంగి వేసుకొని మా అమ్మగారు కాగితంతో చుట్టి ఓ పావురలాగా. అందులో ఏంటి, నా వలపు కవిగిట ఓలలాడ రావే అని ఉంది ఒక లైన్. దాని అర్థం మనకి ఏం తెలుస్తుంది చిన్నదానిగా. సో స్కూల్ అంతా స్కూల్ చిల్డ్రన్ పేరెంట్స్ పబ్లిక్ ఈ కాంపిటీషన్ ఇలా పెట్టుకొని నా వాళ్ళకు గౌరు గిట్ట అని మొదలు పెట్టారు. అనేటప్పటికి పిల్లకాయలు అంత యూత్ ఉంటారు కదా హై స్కూల్ బాయ్స్, ఉష్ అని ఒకటే విజిల్స్. నేనేమనుకున్నా, ఓహో అప్రిషియేషన్ చాలా బాగా పాడాను అని మళ్ళీ రిపీట్ చేసేటప్పటికి మళ్ళీ కాకి గోళాలు చప్పట్లు. సరే మొత్తానికి అయిపోయింది. స్టేజ్ లోపలికి వచ్చేటప్పటికి నేను చెప్పాను, మా బోడమ్మ టీచరు ఆవిడ పాట్మని నెత్తి మీద ఆవిడ కొట్టి, వాళ్ళకేమిటి నువ్వేమో జానడం నాకు ఆ పాట సెలెక్ట్ చేసేది ఏం పాట అని మా బోడమ్మ టీచర్ అనుకుంటే ఒక అనుభవం. సో అప్పుడు వలప అంటే ఏంటో తెలిసి వచ్చింది అనమాట. తెలుసు రాలేదు, నెత్తిని కొట్టితే అప్పుడు ఓహో ఇది పాడకూడదేమో అని. అమ్మో, అయితే ఇలాంటివన్నీ తెలిసి తెలవక చేసినవి ఎన్నో ఉంటాయి అనమాట. సో అలా సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ హీరో వీళ్ళందరినీ? భానుమతి గారు. తర్వాత మా టెంట్ హాల్లో తమిళ్ పిక్చరు ఎంజి రామచంద్రను పాత పిక్చర్లు ఆ రోజులు కత్తి యుద్ధాలు, అపూర్వ సహోదరులు తమిళ్, అదే టెంట్లో చూపిస్తున్నాను. అక్కడ మధ్యలో ఒక స్తంభం ఉంటుంది టెంట్ హాల్లో. అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని ట్రాన్స్లేట్, అదిగో వీరుడు వస్తున్నాడు ఎంజి రామచంద్రన్ అంటే ఆ పేరు గుర్తులేక నాకు ఎంజి రామచంద్రన్ అంటే నాకు పెద్ద ఫేవరెట్ ఆ రోజుల్లో. పేరు గుర్తులేక 2 గడ్డాల హీరో ఆయనకి ఇక్కడ డింపుల్ ఉండేది. ఆ డింపుల్ పేరు 2 గడ్డాల హీరో అంటే పరిచయం. సో అక్కడ యాక్ట్ చేశారు. సో మరి మీరు అప్పుడు ఇష్టపడ్డ వాళ్ళందరితో తర్వాత యాక్ట్ చేసిండ్రు కదా, అప్పుడు మీకు ఏమనిపించింది? వాళ్ళతో ఏం మాట్లాడిండ్రు ఫస్ట్ టైం కలిసినప్పుడు? అవన్నీ గుర్తుకు లేవా? సో దాని తర్వాత మీరు చిన్న ఉన్నప్పుడు బుర్ర కథ పితామహుడు అని నాజర్ గారు అనేవారు. సో ఆయన కూడా మీకు చిన్న ఉన్నప్పటి నుంచి తెలుసు అని అందరు అంటుంటే విన్నామ్మా, నిజమే? ట్రైనింగ్ ఇచ్చారు. మామూలు డ్రామా వేస్తున్నప్పుడు బుర్రకథ నాజరు, బుర్రకథ పితామహుడు ఆయన. నేనేమో చెప్పాను కదా 10 ఏళ్ళు పడుకొని నిద్రపోతుండేదాన్ని. పల్లెటూరులో ఈ రైతు బిడ్డలంతాను రాత్రి 10 గంటలకి ఆ పొలాల నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అన్నాలు తిని వాళ్ళు అప్పుడు రిహార్సల్స్ నాజర్ గారు డైరెక్ట్ చేసేవారు. నేనేమో నిద్రపోయేదాన్ని. అప్పుడు నాజర్ గారు వచ్చి
భుజం మీద వేసుకొని మంచం మీద నుంచి భుజం మీద వేసుకొని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు మా నిద్రలోంచి లేపి ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళ. ఓ. ఒక నీళ్లు కొట్టి ఏముంది పల్లెటూరు కదా 8 అయ్యేటప్పటికీ పడుకునేసేవాళ్ళం. ఓకే, సో అలా తెలుసు అప్పుడు. అట్లా నాగర్ గారు. అంతేకాకుండా నాగర్ గారు నా పుట్టిల్లు చిత్రంలో బుర్రకథ సీన్ ఒకటి పెట్టారు. అట్లా పరిచయం, ఒక గురుతుల్యంలాగా ఇంచుమించు ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. సో అలా మీకు చాలామంది ముందు నుంచే తెలిసినప్పటికీ తర్వాత మళ్ళీ వాళ్ళందరితో కలిసి సినిమాలు చేయడము, మీరు మాత్రం ఒక ఉచ్చ స్థాయిలో నుంచోవడం అంటే అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చుంటుంది అది. మీతో పాటు చాలామందికి వాళ్ళందరూ మిమ్మల్ని కలిసినప్పుడు ఇట్లే చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు మీతో ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు. మీకు గుర్తుండిపోయేది ఇది అందులో ఎవరు బాగా ఎక్స్ప్రెస్ చేసేటోళ్ళు మీ గురించి మాట్లాడినప్పుడు? ఎక్కువగా నా గురించి బాగా తెలిసింది, చిన్నప్పటి నుంచి తెలిసింది. గుమ్మడి గారికి తెలుసు, చిన్నప్పుడు వాళ్ళకి రాజపథంలో చేశాం కదా, అట్లా తెలుసు అన్నమాట. అంతేకాకుండా మీకు ప్రజానటి అనే ఒక బిరుదు, గొప్ప బిరుదు. ఎందుకంటే ఎంతోమందికి మీరు సేవాభావంతో అందించిన సేవల వల్ల మీకు ఇచ్చిన బిరుదు అది. మరి దాని గురించి అంటే మామూలుగా సినిమా తర జీవితం ఎంతసేపు సినిమాలు, సోషల్ లైఫ్ చాలా తక్కువ వాళ్ళకి. అంటే ఒక బంగారు పంజరంలో బంగారు పిచ్చుకలాగా పెరుగుతారు. బయట ప్రపంచంతో సంబంధం ఎక్కువ ఉండదు. షూటింగులు, ఇల్లు, వాళ్ళ బిజినెస్లు ఇవి తప్పనిచ్చి ఏముండదు. బట్ ఈ ప్రజానటి టైటిల్ రావడానికి కారణం, నేను సినిమా వాళ్ళల్లో నాగేశ్వరరావు గారు, రామారావు గారు తర్వాత ఈ మహానగరం హైదరాబాదులో అడుగుపెట్టిన మొట్టమొదట లేడీ స్టార్ నేను. ఇక్కడే రోడ్ నెంబర్ 12లో ఇల్లు కట్టుకొని 50 సంవత్సరాలు అయింది. అంటే ఇంచుమించు నేను తెలంగాణ అమ్మాయిని అయిపోయాను. సో ఇక్కడికి వచ్చాక నా జీవితంలో మార్పు ఏమిటి అంటే, అప్పటికి 78కి వచ్చేటప్పటికి సినిమాలు తగ్గించేశాను. ఎందుకంటే ఇక్కడ మా వారు రమణరావు గారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. ఓకే. సో న్యాచురల్గా నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడే 2 బిడ్డలు తల్లి అయ్యి ఇక్కడే ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత సోషల్ యాక్టివిటీస్ పెరిగాయి నాకు. సినిమాలు తగ్గించేసాను, రిటైరింగ్ మూడ్లోకి వచ్చేసప్పటికి. అందువల్ల ఈ పేద నిరుపేద కళాకారులు, ఈ తోలుబొమ్మల వాళ్ళు వీళ్ళంతా అట్లాగా డౌన్ ట్రాడన్ ఇటు తెలంగాణ, అటు రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అన్ని స్టేట్లంతా తిరిగి మారుమూల గ్రామాల నుంచి కొన్ని వేల మంది కళాకారుల్ని పోగు చేసి వాళ్ళందరి కష్టాలన్నీ అంజయ్య గారి హయాం చూపించి, పాపం మహానుభావుడు ఎక్కడ ఉన్నారు కానీ ఆయన దేవుడు సార్, వీళ్ళకి ఇల్లు లేవు సార్, పాపం చెట్ల కింద ఉంటున్నారు సార్ అంటే జమున చూడండి కలెక్టర్కి వెంటనే ఫోను చేసి పాపం పేదవాళ్ళకి, ఈ తోలుబొమ్మల వాళ్ళకి 200 మందికి ఒకే చోట కాకినాడ దగ్గర, అందుకోసమే జమునా నగర్ అని పెట్టుకున్నారు. అందుకనే వాళ్ళు ప్రేమగా జమునా నగర్ అని పెట్టుకున్నారు. ఇప్పటికీ వస్తారు. ఇక్కడ కూడా ఏదన్నా అవసరమైతే ఫోన్ చేస్తే పాపం వీళ్ళ ప్రోగ్రాములు పెట్టించాము. అట్లా హెల్ప్ చేశాను కాబట్టి, అంటే కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజాసేవ చేశాను కాబట్టి ప్రజానటి 1978లో మన సుబ్బరామరెడ్డి గారు నాకు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేశారు. చాలా గ్రాండ్గా చేశారు. హేమమాలిని, చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు అందరూ వచ్చారు. వచ్చి ఎల్కే అద్వానీ గారి చేత ప్రజానటి అని టైటిల్ అప్పుడు ఇచ్చారు. వండర్ఫుల్ యాక్ట్రెస్. వండర్ఫుల్ వండర్ఫుల్ అమ్మా అది. అయితే మరి మీరు ఎన్టీఆర్ గారు అనగానే నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, మామూలుగా మీరంతా సినిమా వాళ్ళు,
సో మీకు ఆల్రెడీ పరిచయం ఉంటుంది. మరి అలాంటి మీరు ఎందుకు ఆయనకి అపోనెంట్గా కాంగ్రెస్లో చేరిండ్రు? అదే అసలు నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడికి వచ్చాక ఈ 72 నుంచి 83 దాకా నేను చాలా యాక్టివ్గా ఈ సోషల్ వర్క్ చేయడం చూసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారిని వేశాక ఎగ్జిక్యూటివ్ కమిటీలో అప్పటికేంటి అంటే రామారావు గారు ఆయన వచ్చేసారు ముఖ్యమంత్రిగా. ఎన్టీ రామారావు చరిష్మా పట్టుకోవాలి అంటే కాంగ్రెస్లో కూడా ఒక చరిష్మా ఉండే ఆర్టిస్ట్ కావాలి, ఆయన్ని విరోధితంగా ఎదుర్కొనే వాళ్ళు కావాలి, మాట్లాడే టాలెంట్, జనాకర్షణ ఇవన్నీ కావాలి. కాబట్టి ఇందిరాగాంధీ గారు కోన ప్రభాకర్ రావు గారిని అడిగారు, మనకు రీకాన్స్టిట్యూట్ చేస్తున్నాము కాబట్టి రామారావు గారిని ఆయన చరిష్మాతో తట్టుకునే వ్యక్తి మన పార్టీలో కూడా ఒక సినిమా తార కావాలి అంటే అప్పుడు ఈ కోన ప్రభాకర్ రావు గారు గవర్నర్ అప్పుడు ఇందిరాగాంధీకి నా పేరు చెప్పారు. అక్కడ జమున అని ఒక వీరవనిత ఉంది, ఆమె ఓ జమున వాళ్ళు ఉన్నాయని చెప్పి ఫోన్ చేశారు. ఎందుకంటే జమున మావన్నీ నేషనల్ అవార్డ్స్ వచ్చినప్పుడు ఆవిడ ఐఎన్బి మినిస్టర్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. సో అప్పుడు యూస్ టు మీట్ హర్. ఆవిడ వెంటనే రికలెక్ట్ చేసుకొని మరైతే ఆమె పార్టీలోకి రమ్మనండి. సో అలా మీరు రాజమండ్రి కాన్స్టిట్యుయెన్సీ నుంచి అట్లాగా రాజకీయ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అంతేగాని రామారావు గారికి అపోనెంట్గా ఎందుకు వచ్చామంటే పార్టీలో మారింది కాబట్టి. సో మీకు ఇష్టం లేకున్నా వేరే వాళ్ళు అడిగినారు కాబట్టి మీరు అందులోకి వెళ్ళాల్సి వచ్చింది. కాదు, వేరే వాళ్ళు అడిగితే రాను. ఇందిరాగాంధీ రమ్మంటే వచ్చా. ఇందిరాగాంధీ గారు రమ్మన్నందుకే మీరు అందులోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. ఓకే అమ్మ, మరి దాని తర్వాత మిమ్మల్ని ఒక 3 years బాయ్కాట్ చేసిండ్రు అని కూడా నేను విన్నా ఎన్టీఆర్ గారు. రాజకీయాలు కాదు తల్లి, అది సినిమాలో. ఎందుకమ్మా అలా? ఎందుకమ్మా అంటే ఏవో భేదాభిప్రాయాలు వచ్చాయి. సో దాంతో అసలు నాగేశ్వరరావు గారికి నాకు పడలేదు. సో దాన్ని ఆయన అడ్వాంటేజ్గా తీసుకొని రామారావు గారిని కూడా కలుపుకొని ఏమని బాయ్కాట్ చేయాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చి చెయ్యము, అమ్మాయి ఉంటే గర్విష్టిది, పొగడబోద్ది, కాళ్ళ మీద కాలు వేసుకుంటుంది, ఇట్లాంటి పిచ్చి ఎలిగేషన్స్ పెట్టి బాయ్కాట్ చేశారు. నేనేం చేశాను, ఓకే మీరు కాకపోతే దానైతో యాక్ట్ చేస్తా, ఆమె బాగున్న ఆర్టిస్ట్ అని చెప్పి ఛాలెంజింగ్గా నిలబడి 3 సంవత్సరాలు పోరాడి. సో ఆ 3 సంవత్సరాలలో పోరాడినరు. పోరాడి నా పిక్చర్ నాకు ఎట్లా ఉండేవి. అప్పుడు ఈ హర్నాథ్, కృష్ణ వీళ్ళందరితోనూ యాక్ట్ చేసి నా పిక్చర్లు నాకు ఉండేవి. సో సంవత్సరానికి నా 6 పిక్చర్లలో కనీసం 4 హిట్ అయ్యేవి, బంపర్ హిట్లు. ఏది రామారావు నాగేశ్వరరావు లేకుండా. అట్లా అందుకోసమే మిమ్మల్ని వీరవనిత అని ఉంటారు. 3 సంవత్సరాల హోరాహోరీగా పోరాటం జరుగుతుంది. వాళ్ళేదో కామెంట్ చేసేవాళ్ళు, నేనేమీ మాట్లాడేదాన్ని కాదు. అదేమో వాళ్ళకి నా ప్రవర్తన నచ్చలేదేమో, పోనీయండి అనేసి నా పిక్చర్ నేను సైలెంట్గా తీసాను. అదే టైంలో వీళ్ళు బాయ్కాట్ చేసిన టైంలో వరుసగా 6 హిందీ పిక్చర్లు చేశారు. బాబాయ్ వెళ్ళిపోయా, హమ్రాహి, రిష్తే నాతే, బేటీ బేటీ, మిలను, తర్వాత కిషోర్ కుమార్తో అదే ఏకరాజు, ఇట్లా 6 పిక్చర్లు అటెస్ట్ వచ్చి 2 ఏళ్ళు బాంబేలో షూటింగ్. సో అందుకోసమే మన పెద్దోళ్ళు అంటారు అనమాట, మనతో ఏది జరిగినా మన మంచికే అని. అదే రేలంగి వెంకటరామయ్య ఏమన్నాడు, అబ్బా మంచి పని చేసింది మా అమ్మాయి, ఎట్లయినా జమున అదృష్టవంతురాలు, తంతే
బూరెలు ముట్టల్లో పడ్డట్టు ఇక్కడ వీటి కాదంటే కొండగా ఉంది, అక్కడ బాంబేలో వేలేస్తుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. మరి దాని తర్వాత ఆ 3 years తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఎట్లా బ్యాక్ టు ది పెవిలియన్? 3 ఏళ్ళ తర్వాత కొన్ని సినిమాల్లో ఏమైందంటే కొన్ని పాత్రలు జమున వేయాల్సిన పాత్రలు ఇంకొక ఆర్టిస్ట్ వేసేటప్పటికి అవి ఫెయిల్ అయింది. అయ్యో ప్రేక్షకులు ఏమనుకున్నారు, అయ్యో ఇది జమున వేయాల్సిన వేషమే అని చెప్పి జనానికి నచ్చలే అవతల హీరోయిన్. అట్లా కొన్ని దెబ్బతిన్నాయి వాళ్ళ పిక్చర్లు. నావేం పెద్దగా దెబ్బతినలే, నావి మినిమం గ్యారంటీ పిక్చర్లు. ఎందుకంటే సూపర్ హిట్ కాకపోయినా ఫెయిల్ అయ్యేవి కావు. జగయ్య, కృష్ణ, కర్ణాదు, తర్వాత అతను ఎవరు 4 హీరోలు, వాళ్ళతో యాక్ట్ చేసిన అన్నీ సూపర్ హిట్ కాకపోయినా 100 days ఆడాయి, తర్వాత 50 days ఆడాయి. మొత్తానికి నాకు మంచి పేరే వచ్చింది. అప్పుడు ఇక గుండమ్మ కథ ఆ సబ్జెక్టు రాసుకున్నారు. ఆ సబ్జెక్టు రాసుకున్నాక అప్పటికే నాగిరెడ్డి చక్రపాణి. ఆ రోజుల్లో అసలు ఒక సినిమా ఎందుకు ఇప్పటికీ లైఫ్ ఉంటుంది కొన్ని సినిమాకి. గుండమ్మ కథ, మిస్సమ్మ, మరి శ్రీకృష్ణ తులాభారం, ఇటువంటివి 50 ఏళ్ళైనా లైఫ్ ఎందుకు ఉంటుంది, ఇంకా చూస్తున్నారు జనం అంటే సెలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ సబ్జెక్ట్కి ఆ గుండమ్మ కథలో గుండమ్మ అంటే సూర్యకాంతం, రామారావు గారికి చేత సావిత్రి, నాగేశ్వరరావు గారికి జగన్. ఆ కాస్టింగ్ ఉండక మిస్ అయ్యింటే గుండమ్మ కథ ఆడేది కాదు. అందుకోసమని చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు పూనుకొని వీళ్ళకి రాజీ చెయ్యాలి అని మా నాన్నగారిని నన్ను ఆఫీసుకు పిలిపించి చక్రపాణి గారు నన్ను కోపడి, వాళ్ళని కోపడి, ఏంది ఇదే ఏంటి కొట్లాట, నాగేశ్వరరావు ఇట్లా చేస్తే రాబోయే తరం కూడా ఉందని బైకాట్ చేస్తారు, ఏంది ఇదే, ఏం బాగా ఏదో చిన్నపిల్ల ఏమన్నా పొరపాటు చేస్తే ఇదో దిద్దుకో అని చెప్పాలి అని ఆయన్ని కోపడి మమ్మల్ని నన్నేమో, ఏంది నువ్వు ఆ కాళ్ళ మీద కాలు వేసుకోకపోతే ఏం పోయింది, నేను ఇంకా కూర్చోవచ్చు కదా అని మమ్మల్ని చాలా తమాషగా మాట్లాడు. మరి తర్వాత మీరు కలిసిపోయారా? నిర్మల హృదయం చక్రపాణి గారు చాలా మహా వ్యక్తులు. సో వారు చెప్పి కాంప్రమైజ్ చేశాక నెక్స్ట్ గుండమ్మ కథ. మరి కలిసిపోయారా మీరు అందరూ షూట్లో? అలా మళ్ళీ మామూలు అయిపోయింది అంతా, అంత నార్మల్గా హ్యాపీగా గడిచిపోయింది ఇంకా? అదిగో ఫోటో గుండమ్మ కథ. వండర్ఫుల్. అసలు చాలా అద్భుతంగా ఎన్నో క్యారెక్టర్లు ఎన్నో చేసిండ్రు, ఎంతో సేవ చేసిండ్రు. ఇవన్నిటి తర్వాత ఫైనల్గా మనము ఇవాళ మా ఊరు అనే ప్రోగ్రాం చేసుకుంటున్నాం కాబట్టి మీకు ఇప్పటికీ కూడా అట్లా కూర్చొని మా ఊరు అని గుర్తు తెచ్చుకుంటే గుర్తుకొచ్చేవి, గుర్తు తెచ్చుకున్నప్పుడు నవ్వు వచ్చేవి? గుర్తుకొచ్చేవి అంటే ఇప్పటికి కూడా నాకు ఒక మంచి దుగ్గిరాల్లో నేను 14 ఏళ్ళు పెరిగిన, ఇప్పటికీ మా ఊరుగా నేను భావిస్తాను. కాబట్టే అటు విజయవాడ, తెనాలి అటువైపు వెళ్తే తప్పకుండా దుగ్గిరాల వెళ్తాం. ఇప్పటికీ దుగ్గిరాల్లో కుసుమ కుమారి అని నా చిన్ననాటి క్లాస్మేట్, ఆ అమ్మాయి అక్కడే ఉంది. సో అప్పుడు చిన్నప్పుడు దానికి నాకు పోటీ ఉండేది కానీ స్కూల్లో, ఇప్పుడు మాత్రం మంచి క్లోజ్ ఫ్రెండ్స్. కలుస్తుంటారా మరి ఇప్పుడు? అయ్యో ఇప్పుడు ఇక్కడే ఉంది, కూడా వచ్చి ఇక్కడే ఉండు అంటే కూతురు కోసం అని, కూతురు హైదరాబాద్లో ఉంటుంది. సో ఎప్పుడైనా కలుస్తూ ఉంటాం. దుగ్గిరాలు వెళ్తే దాని ఇంటికి వెళ్తా, దాని చేతి భోజనం తింటా, చూడకుండా రాను. తర్వాత దుగ్గిరాల ప్రతి ట్రిప్లో దుగ్గిరాలు వెళ్ళాలి. వెళ్ళి చిన్నప్పుడు నేను గుళ్ళో పాటలు పాడేదాన్ని, శివాలయం. ఆ శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా శివాలయంలో నవగ్రహ గుడి ఒకటి కట్టించారు.
ఈ కుసుమే చెప్పింది తను రాసి జమన ఇట్లాగా గుడి కడుతున్నారు, ఒక్కొక్కళ్ళు డొనేషన్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విగ్రహం అంటున్నారు. మీ ఊరు కదా, నీ ఊర్లో నీ పేరు శాశ్వతంగా ఉండాలి కాబట్టి నువ్వు పాటలు పాడిన గుడిలో నువ్వు నవగ్రహ ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పి పాపం తనే దగ్గరుండి తనకి నేను డబ్బు పంపించాను, తనే దగ్గరుండి కట్టించాను. ఇప్పుడు కూడా వెళ్తే ఆ గుడికి వెళ్ళి ఆ నవగ్రహ ప్రతిష్ఠ చూసుకొని దండం పెట్టుకొని వస్తాను. ప్రతిసారి వెళ్తాను. తను ప్రస్తుతం ఇక్కడే ఉంది, మొన్న కూడా వచ్చింది. అట్లా సో దుగ్గిరాల మాత్రం చిన్ననాటి కంపల్సరీ. స్నేహబంధం. సో అలాంటి బంధం మీ ఇద్దరికి ఉంది కాబట్టి మీరు ఇప్పటికీ వెళ్ళినా కూడా దుగ్గిరాలు వెళ్ళాలి, కలవాలి, రావాలి కంపల్సరీ. తన చేతి వంట తింటాడు అని ఇంటికి రా. వండర్ఫుల్. మరి ఏది బాగా వండుతారు మీ ఫ్రెండ్? ఏ వంట బాగా వండుతారు? ఏ కూర? తను పచ్చడి బాగా చేస్తుంది. మొన్న కూడా ఏదో అల్లం పచ్చడి ఇచ్చింది. మంచి పసుపు, దుగ్గిరాల పొగాకును పసుపుకి చాలా ఫేమస్ అది. సో వెళ్ళినప్పుడు అంతా 2-3 కేజీలు మంచి ఆడించిన పసుపు ఇస్తుంది వంటలకి. అట్లాగే అన్నమాట. సో మంచిగా పచ్చళ్ళు పెట్టి మీకు బాగా మంచిగా వండి పెడుతుంది అనమాట వెళ్ళినప్పుడల్లా. వచ్చింది ఇక్కడే ఉంది. వండర్ఫుల్ వండర్ఫుల్. మంచి సోషల్ వర్కర్. తను కూడా తెలుగుదేశం పార్టీలో మంచి యాక్టివ్గా ఉండేది. సో అమ్మ, మరి మీరు పాటలు బాగా పాడుతుండే కదా, మేము పెళ్లి రోజు సినిమాలో ఒక పాట పాడిండ్రు, దాని తర్వాత మళ్ళీ పాటలు పాడలేకపోయినరు. అంటే పాడలేక కాదు కానీ అప్పటికి మాకు పాటలు వచ్చిన మేము వచ్చేటప్పటికే ప్లేబ్యాక్ బాగా పాపులర్ అయిపోయింది. పక్క సుశీల, జానకి వీళ్ళందరూ వచ్చేసారు కదా. సో ఇక మాకు దీనికే కాల్ షీట్లు దొరక్క టైంకి చాలా కష్టం దొరకదు. మళ్ళీ పాటలు కూడా పాడాలి అంటే దానికి రిహార్సల్స్ అవన్నీ. సో అలా దానికి దూరంగా ఉన్నారనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ నిజంగా ఒక మంచి గొప్ప యాక్టర్గా, ఒక మంచి వ్యక్తిగా అందరి మనసులో ఎప్పటికీ నిలిచిపోయే యాక్టర్ మీరు, నిలిచిపోయే మనిషి మీరు. అంత గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఈరోజు మాకు ఇంత టైం ఇచ్చిండ్రు, ఇన్ని మాటలు చెప్పిండ్రు, ఇన్ని అనుభవాలు, మీ తీపి తీపి అనుభవాలు చిన్న ఉన్నప్పుడువి అన్నీ షేర్ చేసుకున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అమ్మా. మరి చూసిండ్రు కదా, మరి జమునమ్మ గారు చెప్పిన ఎన్నో ముచ్చట్లు ఎంత హాయిగా అనిపిస్తుంది కదా వింటుంటే. మన ఊరు గుర్తుకొస్తుంది, మన బాల్యం గుర్తుకొస్తుంది. సో అట్లీస్ట్ మనం పోలేనప్పుడు మన ఊరికి అలా కూర్చొని టీవీల ముందు మనకి ఇష్టమైన సెలబ్రిటీస్ ఊర్లు వాళ్ళ బాల్యం తెలుసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. అందుకోసమే జై కిసాన్ వాళ్ళు చేస్తున్న ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ని మీరు చూస్తూనే ఉంటారు. మరి ఈ వారం జమునమ్మ గారు చెప్పిన ఎన్నో ముచ్చట్లు, వచ్చే వారం ఏ సెలబ్రిటీ తెలుసుకోవాలంటే మీరు చూస్తూనే ఉండాలి జై కిసాన్.